ఒక తల్లి తన చిన్న కుమార్తెను తీసుకొని ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంది. అయితే ఆ ట్రైన్ కొంత ఆలస్యంగా నడుస్తున్నప్పుడు తల్లి వెళ్ళి బాటిల్లో నీటిని నింపుకొని రావడానికి ఆ నీరున్నటువంటి స్థలానికి వెళ్ళింది. ఆ చిన్న కుమార్తెను అక్కడ వదిలిపెట్టి ఆ చిన్న కుమార్తె ప్లాట్ఫామ్ మీద పాక్కుంటూ ముందు భాగంలో వారు ఉండడం ద్వారా ఆ పట్టాల మీదకి వెళ్ళి ఆ పట్టాల మీద ఉండిపోయింది. ట్రైన్ వేగంగా రావడం ప్రారంభించింది. చాలామంది కేకలు వేస్తున్నారు, కానీ ఎవ్వరు కూడా ఆ చిన్న పిల్లని రక్షించడానికి ధైర్యం చేయట్లేదు. అలాంటి సందర్భంలో కో-పైలట్ చాలా క్షుణ్ణంగా చూసినప్పుడు దాంట్లో ఆ పట్టాల మీద ఒక చిన్న పాప ఉన్నట్లుగా కనపడింది. వెంటనే ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఆ పైలట్తో అంటున్నాడు, ఆ డ్రైవర్తో అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మనం ఆ పాపను రక్షించడానికి ఏదైనా ఒక ప్రయత్నం చేస్తే బాగుండు కదా అంటే, వెంటనే కో-పైలట్ అంటున్నాడు, నేను మెల్లగా ట్రైన్ని స్లో చేయడానికి ప్రయత్నం చేస్తాను, నువ్వు ముందు భాగంలో వెళ్ళి ముందున్నటువంటి ఆ రాడ్స్ పట్టుకొని ఏదన్నా ఒక ప్రయత్నం చేయంటే సరే అని చెప్పి వెళ్ళాడు. వెళ్ళి ట్రైన్కి ముందు భాగంలో ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ని పట్టుకొని స్లోగా ఉన్నటువంటి క్రమంలో ఇంకా వెంటనే ఆ రాడ్స్ని పట్టుకొని ముందు భాగంలో వేలాడుతూ ఆ పాప దగ్గరికి రాగానే వెంటనే కాలుతో బలంగా ఆ పాపను బయటికి తన్నాడు. తన్నిన వెంటనే ఆ పాప వెళ్ళి చెట్ల పొదల్లో పడిపోయింది. తలకు తర్వాత కొన్ని చోట్ల దెబ్బలు తగిలాయి, కానీ తన ప్రాణం కాపాడబడింది. ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో కూడా చిన్న చిన్న దెబ్బలు అనేక సందర్భాల్లో తలిగుండొచ్చు. అంత మాత్రాన మన జీవితం ఏం పోలేదు. కాబట్టి మనము దేవుని మీద అపరిమితమైనటువంటి విశ్వాసాన్ని ఉంచినప్పుడు ఆయన భయంకరమైనటువంటి ప్రమాదాల నుంచి తప్పించువాడై ఉన్నాడు. అనేక రకాలైనటువంటి ప్రతికూలతల్లో మనకు విజయం ఇచ్చేవాడై ఉన్నాడు. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుంచి తప్పిస్తున్న ఆ మహాదేవుని యొక్క కాపుదలలో భద్రతలో సంరక్షించబడుటకు ఆయన హస్తాల్లో మనం ఉండడానికి ప్రయత్నిద్దాం.